గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు టుడేస్ ద హిందూ ఎనాలిసిస్. ఈరోజు హిందూ ఎనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు చిన్న డేట్ గుర్తుపెట్టుకోండి. ఈరోజు డేట్ ఏనమ్మా 7th June 2021. సో ఈ రోజు వరకు మన కరెంట్ అఫైర్స్ ఫీజు, యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ ఫీజు జస్ట్ 5,000 మాత్రమే ఉంది. 5,000కి కరెంట్ అఫైర్స్ లైఫ్ టైం వ్యాలిడిటీతో చెప్పడం అనేది జరుగుతుంది. సో రేపటి నుంచి 5,000 ఎంత అవుతుంది అంటే 7,000, 2,000 పెరగబోతుంది. సో ఈలోపే జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. లాస్ట్ ఫ్యూ అవర్స్ ఉంది ఇక్కడ మీకు పోస్టర్స్లో కనిపించినట్టు. సో వీలైతే ఈలోపే జాయిన్ అవ్వడానికి ప్రయత్నం అయితే చేయండి అమ్మా. సో ఇప్పుడు 5,000 అనేది ఉండడం అనేది జరిగింది. లైఫ్ టైం వ్యాలిడిటీతో రేపటి నుంచి 7,000 అవుతుంది. సో అడ్మిషన్స్ కావాలంటే ఈ నెంబర్ 7893899553 మన ప్రత్యూష మేడం నెంబర్. సో జాయిన్ అయితే ఒక్క ఇన్సూరెన్స్ అయితే ఇస్తాను. జాయిన్ అయిన తర్వాత సరిగ్గా 6 months 6 నెలల మీ డెడికేషన్ అండ్ టైం నాకు ఇవ్వండి. ప్రతి ఒక్క టాపిక్ మీద, కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఏ టాపిక్ మీదైనా బ్యాక్గ్రౌండ్ నుంచి మీరు నేర్చుకోవడమే కాదు, వేరే వాళ్ళకి చెప్పేంత స్థాయికి కూడా మీరు ఎదుగుతారు. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం కాదు. ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ బ్యాచ్ చూశాను. ప్రతి ఒక్కరు హిందూ పేపర్ చాలా ఈజీగా చదవడం అనేది జరుగుతుంది. ఏం చదవాలో తెలుస్తుంది, ఎలా చదవాలో తెలుస్తుంది. సో కంప్లీట్ గైడెన్స్ అండ్ సపోర్ట్ ఉంటుంది. సో మీకు ఏమొస్తాయి మన తాలూకా కరెంట్ అఫైర్స్ కోర్సులో అంటే ఫుల్ హిందూ అనాలిసిస్ అనేది రావడం అనేది జరుగుతుంది. అండ్ ఫుల్ హిందూ అనాలిసిస్ యొక్క పీడిఎఫ్ అనేది వస్తుందమ్మా. దాంతోపాటు ఇంకేం రావడం అనేది జరుగుతుంది, హిందూలో కవర్ అవ్వని ఇండియన్ ఎక్స్ప్రెస్, పిఐబిలో అండ్ అదర్ ఆర్టికల్స్, డిటీ, డౌన్ టు ఎర్త్, వీటిలో కవర్ అయ్యేటువంటి ఆర్టికల్స్ మన లైవ్ సెషన్ అనేది ఉంటుంది ఎవ్రీడే. దాని తాలూకా పీడిఎఫ్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో కాంప్రహెన్సివ్గా మీకు ఇక్కడ వరకు కరెంట్ అఫైర్స్ అనేది అయిపోతుంది. ఎవ్రీడే ఎక్కడికక్కడ కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ అనేది అయిపోతుంది. దాంతోపాటు ఈ రెండింటితో పాటు ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ టెస్ట్లు అనేవి వస్తాయి. ఏవైనా మిగిలిపోతే మీకు కరెంట్ అఫైర్స్ టెస్ట్లో క్వశ్చన్స్గా రావడం అనేది జరుగుతుంది. సో కరెంట్ అఫైర్స్ టెస్ట్లు డైలీ టెస్ట్లు అనేవి ఉంటాయి. అండ్ వీక్లీ టెస్ట్లు ఏవైతే ఉంటాయి, వీక్లీ రివిజన్ టెస్ట్లు కూడా ఉంటాయి. సో దట్ కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ ఇంకా స్ట్రాంగ్గా మీకు అవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్ అనాలిసిస్, సురేష్ సార్ చేసే ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్ అనాలిసిస్ కూడా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ యాక్సెస్ లభిస్తుంది. యూపీఎస్సీ టాపిక్ వైజ్ టెస్ట్లు అండ్ గ్రాండ్ టెస్ట్లకు కూడా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ యాక్సెస్ అనేది లభించడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్లెయిన్డ్ ఆర్టికల్స్ కానీ, డౌన్ టు ఎర్త్ ఎక్స్ప్లెయిన్డ్ ఆర్టికల్స్, యోజన, కురుక్షేత్ర ఎక్స్ప్లెయిన్డ్ ఆర్టికల్స్, ఒకవేళ హిందూలో కవర్ అవ్వలేదనుకోండి ఆర్టికల్స్, ప్రియారిటీ బేసిస్ మీద నేను వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను. వాటికి కూడా మీకు యాక్సెస్ అనేది లభిస్తుంది. సో హ్యాపీగా మీరు చక్కగా కాంప్రహెన్సివ్గా ఇన్ డీటెయిల్ నేర్చుకోవచ్చు. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం ఒమ్ము కాదు. సో ఈ రోజుతో నేను హ్యాండిల్ చేసే యూపీఎస్సీ హిస్టరీ కోర్స్ ఏదైతే ఉంటుందో దాని తాలూకా ఫీజు కూడా 7,000 అవ్వబోతుంది రికార్డెడ్. సో ఆలోచించండి, వైజ్ డెసిషన్ అనేది తీసుకోండి. యూపీఎస్సీ హిస్టరీలో కూడా మీకు ఏన్షియంట్ హిస్టరీ, మిడీవల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, దాంతోపాటు మీకు పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ, దాంతోపాటు వరల్డ్ హిస్టరీ, దాంతోపాటు ఆర్ట్ అండ్ కల్చర్ అండ్ వీటన్నింటి తాలూకా నోట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. కాంప్రహెన్సివ్గా ప్రిపరేషన్ అనేది జరుగుతుందండి. నన్ను నమ్మండి, మీకు చక్కగా కథల్లో నేర్చుకుంటారు. వేరే వాళ్ళకు కూడా చెప్పగలిగేలా మీరు నేర్చుకుంటారు. అర్థమైందా? సో ఎడ్యుకేషన్ మీద పెట్టేటటువంటి రూపాయి కూడా వేస్ట్ అవ్వదమ్మా. దాని మీద మీకు ఎప్పుడూ రిటర్న్స్ ఉంటాయి. సో చాలా చక్కగా నేర్చుకుంటారు. హ్యాపీగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. నెంబర్ గుర్తుంది కదా, 7893899553. ఇది మనం ప్రత్యూష మేడం నెంబర్. ఈ నెంబర్కి మీరు ఫోన్ చేసి హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? రైట్. మరి ఈరోజు మన హిందూ అనాలిసిస్ స్టార్ట్ చేద్దామా? జాగ్రత్తగా వినండమ్మా. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ వచ్చేసి ప్రో ఖలిస్తాన్ స్లోగాన్స్ ఎట్ గోల్డెన్ టెంపుల్ ఆన్ బ్లూ స్టార్ యానివర్సరీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 అమ్మ. ఇంటర్నల్ సెక్యూరిటీలో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 4 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా వింటే ఈ ఆర్టికల్ని డిస్కస్ చేద్దాం. సో ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే, మీకు ఏం అర్థం కావాలంటే మొదట ఖలిస్తాన్ అంటే ఏంటో అర్థం కావాలి. తర్వాత బ్లూ స్టార్, ఆపరేషన్ బ్లూ స్టార్ ఏంటో అర్థం కావాలి. ఈ రెండు బ్యాక్గ్రౌండ్ మీకు అర్థమైంది అనుకోండి, ఈ ఆర్టికల్ 2 నిమిషాల్లో కంప్లీట్ అయిపోతుంది. సో ప్రతి ఆర్టికల్ మనం బ్యాక్గ్రౌండ్ నుంచి డిస్కస్ చేస్తాం కదా, దీన్ని కూడా బ్యాక్గ్రౌండ్ నుంచి డిస్కస్ చేద్దాం. అండ్ మన హిందూ అనాలిసిస్ యూట్యూబ్ వెర్షన్లో ఓన్లీ 3 ఆర్టికల్స్ని మాత్రమే పెడుతున్నామండి. ఓకే, నా ఫుల్ హిందూ అనాలిసిస్ కావాలి అంటే మీరు చక్కగా ఈ కోర్సులో జాయిన్ అయితే మీకు ఫుల్ హిందూ అనాలిసిస్ బ్యాక్గ్రౌండ్తో సహా వస్తుంది. చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి అమ్మ. ఓకేనా? చూడండి, మరి బ్యాక్గ్రౌండ్తో సహా ఈ ఆర్టికల్ని మాట్లాడదాం. జాగ్రత్తగా వినండి. సో
ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు కొంత బ్యాక్గ్రౌండ్ అనేది తెలియాలండి, కొంత హిస్టరీ అనేది తెలియాలి. జాగ్రత్తగా వినండి, హిస్టరీ గురించి మాట్లాడదాం. మొదట మీరు ఖలిస్తాన్ అంటే ఏంటో తెలుసుకుందాం. తర్వాత ఖలిస్తాన్ మూమెంట్ని అణిచివేయడానికి ఆపరేషన్ బ్లూ స్టార్ అనేది లాంచ్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇందిరాగాంధీ గవర్నమెంట్ లాంచ్ చేసింది. తర్వాత ఇందిరాగాంధీ అసాసినేషన్ కూడా దారితీసింది. ఇందిరాగాంధీ యొక్క సిక్ బాడీ గార్డ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పాపం ఇందిరాగాంధీని చంపేయడం అనేది జరిగింది. అసాసినేషన్ అనేది దారితీసింది. సో దాని గురించి మాట్లాడదాం. సో బిఫోర్ అండర్స్టాండింగ్ ఖలిస్తాన్ లెట్ మీ గో బ్యాక్ టు సమ్ హిస్టరీ. సో హిస్టరీ నుంచి మొదలు పెడదామండి. 1947 ఆగస్ట్ 15 ఏం జరగడం అనేది జరిగింది. ఒకప్పటి బ్రిటిష్ ఇండియా ఏదైతే ఉంటుందో 2 సావరెన్ స్టేట్స్గా విడిపోవడం అనేది జరిగింది. ఏ సావరెన్ స్టేట్స్? ఇండియా అండ్ పాకిస్తాన్. సో ఇండియా అనేది పార్టిషన్, బ్రిటిష్ ఇండియా అనేది పార్టిషన్ అవ్వడం అనేది జరిగింది. దేశ విభజన అనేది జరగడం అనేది జరిగింది. సో ఇండియా యొక్క ఇండిపెండెన్స్తో వచ్చినటువంటి ఈ పార్టిషన్ ఏదైతే ఉంటుందో దానివల్ల సిక్కులు అనేవాళ్ళు చాలా కోపగించుకోవడం అనేది జరిగింది. ఎందుకు? పార్టిషన్ అనేది 2 చోట్ల ఇండియాలో 2 ప్రాంతాల్లో కొద్దిగా ఇబ్బంది అనేది, టర్మాయిల్, కేఓస్ని, గందరగోళాన్ని క్రియేట్ చేసింది. ఎక్కడ? నార్త్ వెస్ట్ ఏరియా ఏదైతే ఉంటుందో, ఇప్పుడు ప్రజెంట్ మనకి ఇండియా పాకిస్తాన్ బార్డర్ ఏదైతే ఉంటుందో అక్కడ, అండ్ మన తాలూకా బెంగాల్ ఏదైతే ఉంటుందో బెంగాల్. ఎందుకు? బెంగాల్లో మన బెంగాల్ కూడా 2 విధాలుగా విడిపోయింది కదా, ఆన్ కమ్యూనల్ బేసిస్ మీద 2గా విడిపోవడం అనేది జరిగింది. హిందూ మెజారిటీ ఏరియా అనేటువంటి వెస్ట్ బెంగాల్ ఇండియాకి వచ్చింది, అండ్ దాంతోపాటు మన తాలూకా ముస్లిం మెజారిటీ ఏరియా అయినటువంటి మన తాలూకా ఈస్ట్ బెంగాల్ ఏదైతే ఉంటుందో అది పాకిస్తాన్కి వెళ్ళిపోవడం అనేది జరిగింది. అంతేనా? డివైడ్ అవ్వడం అనేది జరిగింది. సో దీనివల్ల ఇక్కడ బెంగాల్లో ఎలా అయితే కేయోస్, గందరగోళం అనేది రావడం అనేది జరిగిందో దీని గురించి ఇంకోసారి మాట్లాడుకుందాం. ఇక్కడ నార్త్ వెస్ట్ రీజియన్ చూడండి. నార్త్ వెస్ట్ రీజియన్లో కూడా గందరగోళం అనేది వచ్చింది. నార్త్ వెస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో 2గా విడిపోయింది. సో ఇది ఇండియాకి వెళ్తే అవతల వైపుది ఎవరికి వెళ్ళింది? పాకిస్తాన్ ఏదైతే ఉంటుందో పాకిస్తాన్కి వెళ్ళింది. ఈ నార్త్ వెస్ట్ ప్రావిన్స్ ఏదైతే ఉంటుందో అక్కడ ఓన్లీ ముస్లింలే ఉన్నారా అంటే కాదండి. ముస్లింలతో పాటు సిక్కులు ఎవరైతే ఉంటారో సిక్కులు నివాసం ఉండేవాళ్ళు. సిక్కులకు కూడా అక్కడ ఉండేటటువంటి ఏదైతే ఉంటుందో ప్రాపర్టీస్ ఉండేవి. సిక్కులకు కూడా చాలా ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆస్తులు, ఎసెట్స్ ఏవైతే ఉన్నాయో ఎసెట్స్ ఉండేవి. ఇవన్నీ ఉండడం అనేది జరిగింది. సో పాకిస్తాన్ ఏర్పడడం వల్ల ఎప్పుడైతే 2 కంట్రీస్ ఏర్పడడం అనేది జరిగిందో సిక్కులు సమ్ ఆఫ్ దేర్ ప్రాపర్టీ, వాళ్ళకు ఉండేటటువంటి కొన్ని ప్రాపర్టీస్, ఎసెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని వదిలేసుకోవాల్సినటువంటి పరిస్థితి రావడం అనేది జరిగింది. సో ఒకే వ్యక్తి 2 కంట్రీస్లో తమ తాలూకు ఆస్తులు మెయింటైన్ చేయలేరు కదా. సో ఆయన ఇండియాతో ఉండాలంటే ఇండియాలో ఉన్నటువంటి ఆయన ఎసెట్స్ మాత్రం ఆయనకు చెందుతాయి. మిగిలిందంతా పాకిస్తాన్ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. అంతేనా? పాకిస్తాన్ టెరిటరీలో ఉండేటటువంటివంతా. సో సిక్కులు అనేవాళ్ళు దే ఆర్ కంప్లీట్లీ అగెన్స్ట్ దిస్ పర్టిక్యులర్ పార్టిషన్. ఓకేనా? సిక్కులు చాలా డిసప్పాయింట్మెంట్తో ఉన్నారైతే. నెక్స్ట్ ఏం జరిగింది? 1955 ప్రాంతాలు, 1955 ప్రాంతంలో పంజాబీ సుబా మూమెంట్ ఏదైతే ఉంటుందో అది స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. ఏం స్టార్ట్ అయిందమ్మా? పంజాబీ సుబా మూమెంట్ అనేది స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. చాలా ఇంపార్టెంట్. సో ఈ మూమెంట్ని స్టార్ట్ చేసినటువంటి వాళ్ళు ఎవరు అంటే సిక్ డామినెంట్ పొలిటికల్ పార్టీ అయినటువంటి అకాలీదళ్ ఏదైతే ఉంటుందో, పంజాబ్కి సంబంధించినటువంటి అకాలీదళ్ ఏదైతే ఉంటుందో అకాలీదళ్ పార్టీ అనేది ఇది చేయడం అనేది జరిగింది. ఇంతకీ వీళ్ళ తాలూకు డిమాండ్ ఏంటి? పంజాబీ సుమా మూమెంట్ అనేది ఎందుకు స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది? వాట్ ఆర్ దేర్ డిమాండ్స్ అంటే రీఆర్గనైజేషన్ ఆఫ్ పంజాబ్ని రీఆర్గనైజ్ చేయాలి. దేని బేస్ మీద చేయాలి? లింగ్విస్టిక్ బేసిస్ మీద చేయాలి. ఒకప్పుడు పంజాబ్, ఇప్పుడు పంజాబ్ కాకుండా ఒకప్పుడు పంజాబ్లో ఏమేమి ఉండేవంటే మన పంజాబ్ ఉండడం అనేది జరిగింది, దాంతోపాటు మన తాలూకా హర్యానా ఉండడం అనేది జరిగింది, దాంతోపాటు హిమాచల్ ప్రదేశ్ అనే ఉండడం అనేది జరిగింది. ఈ 3 కలిపి పంజాబ్లో భాగంగా ఉన్నాయి. సో ఇంత ఇంటిగ్రేటెడ్గా ఉన్నటువంటి దీనిగా చక్కగా కలిసి ఉన్నటువంటి పంజాబ్ ఏదైతే ఉంటుందో దాన్ని లింగ్విస్టిక్ బేసిస్ మీద, లాంగ్వేజెస్ బేస్ మీద విడగొట్టాలి అని చెప్పి పంజాబీ మూమెంట్ అనేది స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. అర్థమైందా? సో దానికి ఎప్పుడైతే ఈ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో లాంగ్వేజ్కి ఏం తోడైంది అంటే రిలీజియన్ అనేది తోడవడం అనేది జరిగింది, మతం అనేది తోడవడం అనేది జరిగింది. సో మన భాషని మతానికి అద్దడం, మతానికి కనెక్ట్ చేయడం మొదలుపెట్టారు భారతీయులు ఎప్పుడు కలిసి ఉండాలనుకోరు కదా. ఏది చిన్న విషయాలు పట్టుకొని ఎప్పుడు గొడవలు ఆడుకొని విడిపోదామనే చూస్తారు. సో ఇప్పుడు ఏం జరిగింది? రిలీజియన్ని పేరు పెట్టారండి. హిందువులు ఎవరైతే ఉన్నారో హిందువులందరూ దో దే ఆర్ స్పీకింగ్ పంజాబీ, కానీ మాకు అఫీషియల్ లాంగ్వేజ్ ఏం కావాలి అంటే మాకు హిందీ కావాలి అని పట్టుకున్నారు. సో పంజాబీస్ ఎవరైతే ఉన్నారో మాకు అఫీషియల్ లాంగ్వేజ్ పంజాబీ అవ్వాలి అని చెప్పి గొడవలు పడడం అనేది మొదలుపెట్టారు. ఎందుకు? హిందువులందరూ ఏం ట్రీట్ చేశారంటే పంజాబీ అనేది సిక్కుల తాలూకా లాంగ్వేజ్, సో హిందువుల లాంగ్వేజ్ అయినటువంటి హిందీ ఏదైతే ఉంటుందో హిందీ మాత్రమే మా అఫీషియల్ లాంగ్వేజ్ అవ్వాలి. దో దే ఆర్ స్పీకింగ్, దో దేర్ మదర్ టంగ్ ఈజ్ పంజాబీ, వాళ్ళు పంజాబీ మాట్లాడుతున్నప్పటికీ వాళ్ళు ఏమనుకున్నారు? హిందీకే వాళ్ళు ఓటు వేయడం అనేది జరిగింది. సో
ఇప్పుడు మనకి తర్వాత స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956లో స్టేట్స్ రీఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో, రాష్ట్రాలను మళ్ళీ రీఆర్గనైజ్ చేయాలని చెప్పి ఏర్పడినటువంటి కమిషన్ ఏదైతే ఉంటుందో, కమిషన్ అనేది ఏం చేసింది, అకాలీదళ్ యొక్క డిమాండ్స్ ఏవైతే ఉంటాయో డిమాండ్స్ని కంప్లీట్గా కొట్టివేసింది. అకాలీదళ్ డిమాండ్ ఏంటి, రీఆర్గనైజేషన్, మనకి స్టేట్స్ అనేది రీఆర్గనైజేషన్ అవ్వాలి, సెపరేట్ స్టేట్, పంజాబీ స్పీకింగ్ సిక్కులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పంజాబ్ అనేటటువంటి స్టేట్ రావాలి, మిగిలినవన్నింటికి వేరే స్టేట్స్ అవ్వాలి, మాకంటూ సెపరేట్ స్టేట్ కావాలనేటటువంటి వాదనని 1956లో స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీ అనేది కొట్టివేయడం అనేది జరిగింది. తర్వాత ఏం జరిగింది అంటే, మరి కోపం తెచ్చుకుంటారు కదా అకాలీదళ్ సభ్యులు ఎవరైతే ఉంటారో, సుబా మూమెంట్ అని ఆర్గనైజ్ చేస్తున్న వాళ్ళు సుబా మూమెంట్ని ఇంకా ఉధృతిగా వాళ్ళు తీసుకెళ్లడం అనేది జరిగింది. సుబా మూమెంట్ ఎప్పుడైతే చాలా చాలా స్ట్రాంగ్గా ముందుకు వెళ్ళడం అనేది జరిగిందో, ఇట్ రిజల్టెడ్ ఇన్ ట్రైఫర్కేషన్ ఆఫ్ పంజాబ్. సో మరి గవర్నమెంట్కి తప్పలా పంజాబ్ ఏదైతే ఉంటుందో పంజాబ్ని పంజాబ్, హర్యానా అండ్ హిమాచల్ ప్రదేశ్గా మూడింటిగా విడగొట్టడం అనేది జరిగిందండి. సో ఇక్కడ వరకు ఏం చెప్పాను మళ్ళీ ఒక్కసారి చెప్తాను చూడండి. ఫస్ట్ 1947లో పార్టిషన్ వల్ల ఎవరండి అన్హ్యాపీ, సిక్కులు ఎవరైతే ఉన్నారో సిక్కులు అన్హ్యాపీగా ఉండడం అనేది జరిగింది. అన్హ్యాపీగా ఉండేటటువంటి సిక్కులు దేన్ని స్టార్ట్ చేశారండి, మన తాలూకా పంజాబీ సుబా మూవ్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఎప్పుడండి, 1955లో. పంజాబీ సుబా మూవ్మెంట్ ఎందుకండి స్టార్ట్ అయింది, లింగ్విస్టిక్ బేసిస్ మీద స్టేట్ రీఆర్గనైజేషన్ అనేది జరగాలి అని చెప్పి స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. బట్ సుబా మూవ్మెంట్ లాంచ్ చేసినటువంటి అకాలీదళ్ సభ్యుల యొక్క డిమాండ్ని ఎవరండి అంగీకరించలేదు, స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ ఏదైతే ఉంటుందో అది అంగీకరించలేదు. అప్పుడు ఏం జరిగిందండి, పంజాబీ సుబా మూమెంట్ ఏదైతే ఉంటుందో అది తీవ్రతరం అవ్వడం అనేది జరిగింది, చాలా చాలా కాన్సన్ట్రేట్గా మారడం అనేది జరిగింది. పంజాబీ సుబా మూమెంట్ ఎప్పుడైతే వైలెంట్గా మారడం అనేది జరిగిందో, దెన్ మన స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఏం తప్పలేదు, ఎల్స్ట్వైల్ పంజాబ్ ఏదైతే ఉంటుందో ఎల్స్ట్వైల్ పంజాబ్ని ట్రైఫర్కేట్ చేయడం అనేది జరిగింది. ప్రజెంట్ స్టేట్ ఆఫ్ పంజాబ్, హర్యానా అండ్ హిమాచల్ ప్రదేశ్గా విడదీయడం అనేది జరిగింది. ఇలా ఫ్లో చార్ట్ ప్రకారం మీరు గుర్తుపెట్టుకోవచ్చు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైట్, తర్వాత ఏం జరిగింది అంటే చూడండి. సో చండీగఢ్ ప్రాంతం ఏదైతే ఉంటుందో, చండీగఢ్ మాకు కావాలని చెప్పి బోత్ హర్యానా అండ్ దాంతోపాటు పంజాబ్ ఏవైతే ఉన్నాయో రెండు కొట్టుకోవడం అనేది జరిగింది. దాన్ని మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ ఇద్దరికీ వద్దు నాకే కావాలని చెప్పి రెండు పిల్లులు గొడవలాడుకుంటే మధ్యలో కోత్ వచ్చి ఎలా అయితే లాగేసుకుంటుందో రొట్టె ముక్కని, అలా చండీగఢ్ని సెంట్రల్ గవర్నమెంట్ లాగేసుకొని చండీగఢ్ ఏదైతే ఉంటుందో దాన్ని యూనియన్ టెరిటరీగా, కేంద్రపాలిత ప్రాంతంగా మార్చింది. సో చండీగఢ్ ఇష్యూ ఏదైతే ఉంటుందో చండీగఢ్ ఇష్యూ, దాంతోపాటు రావి బియాస్, మన తాలూకా ఇండస్ రివర్ సిస్టంలో ఉండేటటువంటి రావి బియాస్ వాటర్ ఇవేవైతే ఉంటాయి, వాటర్ షేరింగ్ ఏదైతే ఉంటుందో అది, ఇవన్నీ కలిపండి. పంజాబ్ హర్యానాకి ఎప్పటికప్పుడు వచ్చేటటువంటి చాలా చాలా పొలిటికల్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉంటాయో వీటన్నింటినీ బేస్ చేసుకొని ఖలిస్తాన్ మూమెంట్ అనేటటువంటి ఒక కొత్త మూమెంట్ అనేది స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. ఏం స్టార్ట్ అయింది, ఖలిస్తాన్ మూమెంట్ అనేటటువంటి ఒక కొత్త మూమెంట్ అనేది స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. ఏంటండి ఈ ఖలిస్తాన్ మూమెంట్ అని మీరు ముందు తెలుసుకోవాలి. చూడండి అమ్మా, సో ఖలిస్తాన్ మూమెంట్ చూడండి. ఖలిస్తాన్ మూమెంట్ అనేటటువంటిది ఏంటి అంటే, దిస్ ఈజ్ ఏ సిక్ నేషనలిస్ట్ మూమెంట్ అండి. సిక్కులు వాళ్ళకంటూ ఒక తాలూకా కంట్రీ కావాలి, సెపరేట్ అయిపోవాలి మేము ఇండియా నుంచి అని చెప్పి మాట్లాడినటువంటి ఒక మూమెంట్ అన్నమాట. అర్థమైందా? సో దే వాంట్ టు క్రియేట్ అన్ ఇండిపెండెంట్ స్టేట్ ఫర్ సిక్ పీపుల్. ఖలిస్తాన్ మూమెంట్ ద్వారా ఏం కోరుకుంటున్నారు, సిక్ పీపుల్ ఎవరైతే ఉంటారో సిక్ పీపుల్కి ఒక సెపరేట్ నేషన్, ఒక సెపరేట్ కంట్రీ అనేది కావాలనుకుంటున్నారు. దానికోసం మొదలైందే ఖలిస్తాన్ మూమెంట్. ఖలిస్తాన్ అనేటటువంటి కంట్రీ ఏర్పడాలి భారతదేశంతో విడిపోయి అని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ ఖలిస్తాన్ మూమెంట్ యొక్క భావన మొదటిసారి 1940sలో ఇదైనప్పటికీ, ఎప్పుడైతే భారతదేశానికి స్వాతంత్రం వచ్చేస్తుంది అని అర్థమైందో మన తాలూకా సిక్ లీడర్స్కి, వాళ్ళందరూ ఏమనుకున్నారు, ఇండియాతోనే ఉండకూడదు, పాకిస్తాన్తోనే ఉండకూడదు, సిక్కులకంటూ ఒక సెపరేట్ కంట్రీ అనేది ఏర్పడాలి అని చెప్పి అనుకోవడం అనేది జరిగింది. కానీ ఈ మూమెంట్ అనేది ఎప్పుడు బాగా దీనిలోకి రావడం అనేది జరిగింది, 1980sలో రావడం అనేది జరిగింది. 1980sలో మన తాలూకా పంజాబ్లో ఈ తాలూకా మూమెంట్ ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ ఎమర్జ్డ్ యాజ్ ఎ మేజర్ సెపరేటిస్ట్ మూమెంట్ అండి. భారతదేశం నుంచి సెపరేట్ అయిపోవాలనేటటువంటి విప్లవం ఏదైతే ఉంటుందో అది బయలుదేరడం అనేది జరిగింది. ఎవరైతే ఇండియన్ గవర్నమెంట్, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీతో ఫెడప్ అయిపోయినటువంటి పంజాబ్ సిక్ పొలిటికల్ డామినెంట్ పార్టీ అయినటువంటి అకాలీదళ్ పార్టీ ఏదైతే ఉంటుందో, అకాలీదళ్ పార్టీ ఈ తాలూకా ఇదేదైతే ఉంటుందో మన తాలూకా ఖలిస్తాన్ మూమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని లీడ్ చేయడం అనేది జరిగిందమ్మా. సో కాంగ్రెస్ పార్టీ అండ్ అకాలీదళ్ మధ్య గొడవ వల్ల ఖలిస్తాన్ మూమెంట్ అనేది బాగా ఉధృతం అవ్వడం అనేది జరిగింది. అర్థమైందా? సో అకాలీదళ్ పార్టీ లీడర్ అయినటువంటి జార్నైల్ సింగ్ భింద్రావాలే ఎవరైతే ఉన్నారో ఈయన ఖలిస్తాన్ మూమెంట్ని ఒక ఎక్స్ట్రీమిస్ట్ మూమెంట్గా లీడ్ చేయడం అనేది జరిగింది.
సో ఇండియా నుంచి వేరుగా వెళ్ళిపోయి ఒక కొత్త నేషన్ కావాలి అని పరితపిస్తున్నటువంటి ఈ ఖలిస్తాన్ మూమెంట్ ఏదైతే ఉంటుందో, ఈ మూమెంట్కి పాకిస్తాన్ ఏదైతే ఉంటుందో పాకిస్తాన్ కూడా సపోర్ట్ చేసింది. ఎందుకు అంటే పాకిస్తాన్ నుంచి ఒకప్పుడు యునైటెడ్ పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోవడానికి ఇందిరాగాంధీ గవర్నమెంట్ అనేది విపరీతమైనటువంటి రోల్ ప్లే చేయడం అనేది జరిగింది. బంగ్లాదేశ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో బంగ్లాదేశ్ లీడర్స్కి ఆశ్రయం కల్పించడం కానీ ఇవన్నీ బంగ్లాదేశ్ లిబరేషన్ వార్లో మన తాలూకు ఇండియా పాత్ర మామూలు పాత్ర కూడా కాదు. ఇండియా వల్లే బంగ్లాదేశ్కి స్వాతంత్రం రావడం అనేది జరిగింది. దీనికి పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ని విడదీసేశారు అని పాకిస్తాన్ వాళ్ళు చాలా కోపంగా ఉన్నారు. సో అందుకే ఇండియా నుంచి ఈ తాలూకా సిక్ కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకంటూ ఒక కంట్రీ అనేది ఏర్పడడానికి మేము సపోర్ట్ చేస్తామని చెప్పి ఈ ఖలిస్తాన్ మూమెంట్కి ఎవరు సపోర్ట్ చేశారు? మన తాలూకా పాకిస్తాన్ ఏదైతే ఉంటుందో పాకిస్తాన్ చాలా చాలా సపోర్ట్ చేయడం అనేది జరిగింది. బట్ కానీ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్ అనేది చాలా 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 స్ట్రాంగ్ మన ఇండియాకి. ఇండియా నుంచి ఈజీగా బయటకు వెళ్ళిపోవడం అనేది జరగదు. ఎందుకంటే మనందరం యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటాం. వీఆర్ వెరీ డైవర్స్. మన మతాలు వేరు, మన కులాలు వేరు, మన భాషలు వేరు, మన సంస్కృతులు వేరు, మన సంప్రదాయాలు వేరు, మన ఆచార వ్యవహారాలు వేరు. కానీ మనందరం కలిసి ఉన్నాం. కలిసి మనల్ని అన్నింటికి కూడగట్టినటువంటి అందమైనటువంటి దారం ఏంటి? మనందరం ఒక డిఫరెంట్ పువ్వులు అండి. పువ్వులన్నింటినీ కూచి ఒక మంచి హారంలా మంచి దండలా కుట్టినటువంటి ఆ మధ్యలో ఉన్నటువంటి సన్నని దారం, కనబడిన దారం ఏంటంటే మన రాజ్యాంగం అమ్మ, కాన్స్టిట్యూషన్. మన కాన్స్టిట్యూషనల్ ఫ్రేమర్స్ ఎవరైతే ఉన్నారో అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేశారు. మామూలు రాజ్యాంగం కూడా కాదు ఇది. అర్థమైందా? వెన్ ఫౌండేషన్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటే బిల్డింగ్ అనేది గట్టిగా ఉంటుంది. సో అందుకే భారతదేశం ఇంకా విడిపోకుండా అద్భుతంగా ఉంది. ఇంత డైవర్సిఫికేషన్ ఉన్నా, సో ఇన్ని వివిధ జాతుల ప్రజలు ఉన్నప్పటికీ ఇంకా మనందరం కలిసి ఉన్నామంటే దానికి కారణం మన కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉంటుందో మన కాన్స్టిట్యూషన్. సో పాకిస్తాన్ సపోర్ట్తో ఈ తాలూకా ఖలిస్తాన్ మూమెంట్ అనేది ఏదైతే ఉంటుందో అది ఉధృతంగా వెళ్ళడం అనేది జరుగుతుంది. మన తాలూకా భింద్రాన్వాలా ఎవరైతే ఉన్నారో హీ ఎమర్జ్డ్ యాజ్ ద ఎక్స్ట్రీమిస్ట్ వాయిస్ ఫర్ సిక్స్కి వాయిస్ కల్పించడానికి సిక్కుల తరపున ఆయన నిలబడడం అనేది జరిగింది. ఎక్స్ట్రీమిస్ట్ విడిపోవాలనేటటువంటి నినాదాలు బాగా పెరగడం అనేది జరుగుతుంది. సో ఈ మూమెంట్ అన్నింటికీ వాళ్ళ తాలూకా ఆర్మ్స్ కానీ, ఎమ్యునిషన్ కానీ, లేకపోతే వాళ్ళ తాలూకా వెపన్స్ కానీ ఎక్కడ దాచుకున్నారు అంటే ప్రజెంట్ అమృత్సర్లో ఉన్నటువంటి గోల్డెన్ టెంపుల్ ఏదైతే ఉంటుందో గోల్డెన్ టెంపుల్లో వాళ్ళు దాచుకోవడం అనేది జరిగింది. గోల్డెన్ టెంపుల్ని తమ తాలూకా అడ్డాగా మార్చుకొని ఈ ఖలిస్తాన్ మూమెంట్ని వీళ్ళు లీడ్ చేయడం అనేది జరిగింది. ఎవరి లీడర్షిప్లో? మన తాలూకు భింద్రావాలా లీడర్షిప్లో ముందుకు వెళ్ళడం అనేది జరిగింది. సో ఖలిస్తాన్ మూమెంట్ ఏదైతే ఉంటుందో, ఖలిస్తాన్ మూమెంట్ ఎప్పుడైతే ఇంటెన్సిఫై అయిందో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి తప్పలేదు, అర్జెంటుగా ఖలిస్తాన్ మూమెంట్ని అణిచివేయాలి. లేకపోతే ఇండియా యొక్క సెక్యూరిటీకి, ఇండియా యొక్క సావరెంటీకి, ఇండియా యొక్క ఇంటిగ్రిటీకి అది దెబ్బతింటుంది. సో ఒక సెపరేట్ స్టేట్ ఫామ్ అవ్వడం అనేది మంచిది కాదు అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనుకుంది. సో దానికోసం ఖలిస్తాన్ మూమెంట్ని సప్రెస్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసినటువంటి ఆపరేషన్ ఏంటి అంటే బ్లూ స్టార్ ఆపరేషన్. ఏం ఆపరేషన్ అండి? బ్లూ స్టార్ ఆపరేషన్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? సో ఈ బ్లూ స్టార్ ఆపరేషన్ గురించి మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసినటువంటి ఆపరేషన్ బ్లూ స్టార్ ఎందుకు దీన్ని తీసుకురావడం అనేది జరిగింది? మన తాలూకా భింద్రావాలా ఎవరైతే ఉంటారో, ఖలిస్తాన్ మూమెంట్ యొక్క లీడర్గా ఉన్నటువంటి భింద్రావాలా ఎవరైతే ఉంటారో ఈయన్ని క్యాప్చూర్ చేయడానికి తీసుకురావడం అనేది జరిగింది. సో మన తాలూకా గోల్డెన్ టెంపుల్లోకి ఎంటర్ అయ్యి మన ఆర్మీ ఏదైతే ఉంటుందో ఆర్మీ మన భింద్రావాలాని క్యాప్చూర్ చేయడం అనేది జరిగిందండి. కానీ ఆపరేషన్ బ్లూ స్టార్ అనేది సక్సెస్ అయిన తర్వాత యాంటీ ఇండియా సెంటిమెంట్ అనేది విపరీతంగా పెరగడం అనేది జరిగింది. సో చాలామంది సిక్కులు ఎవరైతే ఉన్నారో సిక్కులు ఇండియాకి యాంటీగా చాలా వరకు మారడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? సో దెన్ ప్రైమ్ మినిస్టర్, మనకు అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఉన్నటువంటి ఇందిరాగాంధీ ఎవరైతే ఉన్నారో ఇందిరాగాంధీ అసాసినేషన్కి కూడా గురవ్వడం అనేది జరిగింది. తన తాలూకా సిక్ బాడీ గార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చంపేయడం అనేది, ఇందిరాగాంధీని చంపేయడం అనేది జరిగింది. ఆవిడ సిక్కులందరూ ఒక్కసారిగా ఆవిడ ఎనిమిగా, శత్రుతుగా చూడడం అనేది జరిగిందండి. ఆవిడ తాలూకా కిల్లింగ్ తర్వాత ఏం జరిగింది అంటే సిక్ జెనోసైడ్ అనేది మొదలైంది. సో మరి కాంగ్రెస్ సపోర్టర్స్ ఉంటారు కదా, సో కాంగ్రెస్ సపోర్టర్స్ అందరూ ఎవరిని చంపేయడం స్టార్ట్ చేశారు? మన తాలూకా సిక్కులు ఎక్కడ కనిపిస్తే అక్కడ సిక్కుల్ని అవమానించడం కానీ, సిక్కుల్ని చంపేయడం కానీ, సిక్ జెనోసైడ్ ఏదైతే ఉంటుందో అది స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. సో 1980s టైంలో 1980ల నుంచి 1990ల మధ్యలో పంజాబ్ ఏదైతే ఉంటుందో పంజాబ్ ఒక ఫేజ్ ఆఫ్ వైడ్ స్ప్రెడ్ టెర్రరిజంని చూసిందండి. ఒక ఉగ్రవాదాన్ని చూడడం అనేది జరిగింది. సో మన తాలూకా ఖలిస్తాన్ మూమెంట్కి సపోర్ట్గా ఖలిస్తాన్ సెపరేషనిస్టులు ఎవరైతే ఉన్నారో చాలా గ్రూప్స్ వచ్చినాయండి. ఖలిస్తాన్ లిబరేషన్ ఫోర్స్ అని, ఖలిస్తాన్ కమాండో ఫోర్స్ అని, బబార్ ఖల్సా ఫోర్స్ అని చెప్పి ఇంకా మెనీ అదర్ టెర్రరిస్ట్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అవతరించడం అనేది జరిగింది. వాళ్ళందరూ ఫ్రీగా పంజాబ్లో తిరుగుతూ పంజాబ్లో చాలా ఇవేవైతే ఉన్నాయి అప్రైజింగ్స్, తిరుగుబాట్లు ఏవైతే ఉన్నాయో వాటికి కారణం అవ్వడం అనేది జరిగింది. పంజాబ్ ఈజ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ కేయోస్, ఒక గందరగోళంలో పంజాబ్ అనేది ఉండడం అనేది జరిగింది 1980ల నుంచి 1990ల మధ్యలో ఆఫ్టర్ ద అసాసినేషన్ ఆఫ్ ఇందిరాగాంధీ.
చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ. సో ఆపరేషన్ బ్లూ స్టార్ ఆపరేషన్ తర్వాత మొదలైనటువంటి మళ్ళీ సివియర్ అయినటువంటి ఈ తాలూకా ఖలిస్తాన్ మూమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని పంజాబ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో సక్సెస్ఫుల్గా పంజాబ్ పోలీసులు ప్యాట్రియాటిక్గా ఉండడం అనేది జరిగింది. భారతదేశం ఏమో మాతృభూమి అని చెప్పి వాళ్ళు పంజాబ్ పోలీసులు ఎవరైతే ఉన్నారో మేము భారతదేశంతో విడిపోమని చెప్పి భారతదేశానికి విధేయులుగా ఉంటూ ఇండియన్ నేషన్కి విధేయులుగా ఉంటూ లాయలిస్టులుగా ఉంటూ సో వాళ్ళు ఏం చేశారు, ఈ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని డిస్ట్రాయ్ చేయడం అనేది జరిగింది. సో ఇప్పుడు మన తాలూకా ఖలిస్తాన్ మూమెంట్ ఏదైతే ఉంటుందో డార్మెంట్ స్టేట్లో ఉందండి. ఎక్కడో ఎవరో ఖలిస్తాన్ అంటున్నారు తప్ప అంత సివియర్గా అయితే ప్రెజెంట్ లేదు. అర్థమైందా? సో ఎక్కడో పంజాబ్లో లోకల్ పాపులేషన్ ఎవరో మరీ కన్జర్వేషనలిస్ట్ ఎవరైతే ఉంటారో కన్జర్వ్డ్ సిక్కులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే అండం అనేది జరుగుతుంది. బట్ ద మూమెంట్ గెట్స్ ఐడియాలజికల్ సపోర్ట్ ఫ్రమ్ సిక్స్ లివింగ్ ఇన్ కెనడా, యూకే, యూఎస్ఏ. సో అప్పటి నుంచి సిక్ మైగ్రేషన్ అనేది మొదలైంది యూకే, యూఎస్ఏ అండ్ కెనడాకి. అక్కడ ఉండేటటువంటి సిక్కులు అదే 1980ల మైండ్ సెట్లోనే ఉన్నారు. సో వాళ్ళు మాత్రం ఖలిస్తాన్ మూమెంట్ అనేది ముందుకెళ్ళాలి అని చెప్పి వాళ్ళు మాత్రం చాలా కష్టపడడం, ఫండింగ్ అనేది ప్రొవైడ్ చేయడం ఇవన్నీ జరగడం అనేది జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఖలిస్తాన్ మూమెంట్ అండ్ ఆపరేషన్ బ్లూ స్టార్ అమ్మ. సో కంప్లీట్గా మీకు బ్యాక్గ్రౌండ్ అనేది అర్థమైందనే అనుకుంటున్నాను. మరి ఇప్పుడు న్యూస్లోకి ఏమొచ్చింది సార్, న్యూస్లోకి ఎందుకు రావడం అనేది జరిగింది అంటే సో నిన్న మనకి ఎస్టర్డే నిన్న ఆదివారం మనకి ఏం జరగడం అనేది జరిగిందంటే 37th యానివర్సరీ ఆఫ్ ఆపరేషన్ బ్లూ స్టార్ మొదటిసారి ఆర్మ్డ్ ఫోర్సెస్ గోల్డెన్ టెంపుల్లోకి వెళ్ళినటువంటి ఆ ఇన్సిడెంట్ ఏదైతే ఉంటుందో ఆ 37th యానివర్సరీ అనేది నిన్న జరగడం అనేది జరిగింది ఖలిస్తాన్ మూమెంట్. సో ఈ 37th యానివర్సరీ రోజు ఖలిస్తాన్ జిందాబాద్ అనేటటువంటి నినాదాలు గోల్డెన్ టెంపుల్ అంతటా ఆవరించడం అనేది జరిగింది. సో అందరూ ఖలిస్తాన్ జిందాబాద్ అనడం అనేది జరిగింది. ఫ్లకార్డులు కానీ బ్యానర్స్ కానీ పట్టుకొని వాళ్ళు ఇది చేయడం అనేది జరిగింది, ప్రదర్శించడం అనేది జరిగింది. ఇది మనకు న్యూస్లోకి రావడం అనేది జరిగింది అన్నమాట. సో దీన్ని చెప్పడానికి నేను ఈ బ్యాక్గ్రౌండ్ అంతా చెప్పడం అనేది జరిగింది. ఇంతే బ్యాక్గ్రౌండ్తో ప్రతి విషయాన్ని నేర్చుకోవాలంటే చక్కగా మన కరెంట్ అఫైర్స్ కోర్సులో జాయిన్ అవ్వండి. ఈ రోజు మీరు జాయిన్ అయితే 5,000గా వస్తుంది, రేపటి నుంచి 7,000 అవుతుందమ్మా. లైఫ్ టైం వ్యాలిడిటీతో కరెంట్ అఫైర్స్ చెప్పడం అనేది జరుగుతుంది. ఆలోచించి వైజ్ డెసిషన్ అనేది తీసుకోండి. రైట్, మరి నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దామా? జాగ్రత్తగా వినండి అమ్మా. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మోర్ యాంటీబాడీస్ ప్రొడ్యూస్డ్ బై కోవిషీల్డ్ దెన్ కోవాక్సిన్. ఒక స్టడీ చెప్పడం అనేది జరిగింది. ఈ ఆర్టికల్ని మనం జిఎస్ పేపర్ 2 హెల్త్లో మాట్లాడుకుంటామమ్మా. సో ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకున్నాను అన్న. జాగ్రత్తగా వినండి, ఈ ఆర్టికల్ని డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. సో న్యూస్లోకి ఏమొచ్చిందో చూడండి అమ్మ. మొత్తం ఇక్కడ హిందూ వాళ్ళు ఒక కంపైల్ చేసి డేటా అంతా పెట్టడం అనేది జరిగింది. ఈ తాలూకా దీనిలో ఇన్ఫోగ్రాఫిక్లో చూడండి. ద టేల్ ఆఫ్ టూ వ్యాక్సిన్స్ దట్ ఈజ్ కోవిషీల్డ్ అండ్ కోవాక్సిన్ యొక్క కథ చూద్దాం. అది మనకి చెప్పడం అనేది జరిగింది. సో వీటి రెండింటి యొక్క రియల్ వరల్డ్ ఎఫెక్టివ్నెస్ని తెలుసుకోవడానికి, నిజంగా ఇవి ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయని తెలుసుకోవడానికి ఒక స్టడీ అనేది కండక్ట్ చేయడం అనేది జరిగింది. సో ఏ స్టడీ ఆఫ్ ద రియల్ వరల్డ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ వ్యాక్సినేషన్ ఇండియా. సో ఇండియా స్టడీ అనేది కండక్ట్ చేయడం అనేది జరిగింది. ఇట్ షోస్ ద డిఫరెన్స్ ఇన్ ద ప్రొటెక్షన్ అకార్డెడ్ బై కోవిషీల్డ్ అండ్ కోవాక్సిన్. ఈ రెండింటిలో ఏ వ్యాక్సిన్ అనేది బెటర్ ప్రొటెక్షన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. దేని నుంచి? మన తాలూకా ఇదేదైతే ఉంటుందో కోవిడ్-19 నుంచి బెటర్ ప్రొటెక్షన్ అనేది ఏమిస్తుందని తెలుసుకోవడానికి ఈ స్టడీని కండక్ట్ చేశారు. సో ఈ స్టడీ ఏదైతే ఉంటుందో ఇట్ ఈజ్ ఏ పాన్ ఇండియా ఎక్సర్సైజ్. పాన్ ఇండియా మొత్తం దేశవ్యాప్తంగా ఒక సర్వే చేయడం అనేది జరిగింది. స్టడీయింగ్ ఈ స్టడీలో భాగంగా దేన్ని స్టడీ చేశారు? వ్యాక్సిన్ రెస్పాన్సెస్ ఇన్ డాక్టర్స్ అక్రాస్ 13 స్టేట్స్ అండ్ 22 సిటీస్. మొత్తం హెల్త్ కేర్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో ఓన్లీ హెల్త్ కేర్ వర్కర్స్లో ఈ వ్యాక్సిన్ అనేది ఎలా పనిచేస్తుందని చెప్పి తెలుసుకోవాలనుకుంటున్నారు. బికాస్ దే ఆర్ మోస్ట్ వల్నరబుల్ కదా. సో వీళ్ళు చాలా ఎక్స్పోజ్ కూడా అవ్వడం అనేది జరుగుతుంది కదా వైరస్కి. వాళ్ళ మీద ఈ తాలూకా స్టడీ అనేది చేయడం అనేది జరిగింది. సో ఎవరిని? మొత్తం డాక్టర్స్ అక్రాస్ 13 స్టేట్స్ అండ్ 22 సిటీస్లో ఉన్నటువంటి డాక్టర్స్ మీద ఈ స్టడీ చేశారండి. సో మొత్తం 515 హెల్త్ కేర్ వర్కర్స్ మీద చేస్తే అందులో 305% మేల్ పీపుల్ అండ్ 210 ఫీమేల్ పీపుల్ ఉండడం అనేది జరిగింది. మొత్తం అంతమంది మీద చేస్తే 95% షోడ్ సెరో పాజిటివిటీ ఆఫ్టర్ 2 డోసెస్ ఆఫ్ బోత్ వ్యాక్సిన్స్. 2 వ్యాక్సిన్స్ కూడా 2 డోస్ వ్యాక్సిన్స్ మీ అందరికీ తెలుసు. 2 డోసులు అనే వ్యాక్సిన్ అనేవి వేసుకోవాలి, మీ అందరికీ తెలుసు. సో 2 వ్యాక్సిన్స్ కూడా 95% సెరో పాజిటివిటీ అనేది చూపించడం అనేది జరిగింది. ఇంతకీ మరి సెరో పాజిటివిటీ అంటే ఏంటి సార్? అంటే ద ఈవెంట్ ఆఫ్ ఎపియరెన్స్ ఆఫ్ యాంటీబాడీస్ అండి. యాంటీబాడీస్ అనేవి ఎపియర్ అయితే దాని సెరో పాజిటివ్ ఈవెంట్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సో చూడండి ఏం జరుగుతుంది, మనకి కరోనా వైరస్ ఏదైతే ఉంటుందో కరోనా వైరస్ అనేది బాడీలోకి ఎంటర్ అయిందండి. కరోనా వైరస్ని ఏమంటామంటే యాంటీజెన్ అంటాం. ఏమంటాం నాన్న? యాంటీజెన్ అంటాం.
కరోనా వైరస్ మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత మన బాడీ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ అనేది వెంటనే ట్రిగ్గర్ అవుతుంది. ఏదో ఫారిన్ పార్టికల్ వచ్చింది, దాని నుంచి మనం సంరక్షించుకోవాలి, మన వ్యక్తిని సంరక్షించుకోవాలి అని చెప్పి మన ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే వ్యాధి నిరోధక శక్తి ట్రిగ్గర్ అవుతుంది. ట్రిగ్గర్ ఏం చేస్తుంది? ఇట్ విల్ రిలీజ్ యాంటీబాడీస్ని రిలీజ్ చేస్తుంది. ఎంటర్ అయింది ఏంటి? యాంటీజెన్తో పోరాడేందుకు దేన్ని రిలీజ్ చేస్తుంది? యాంటీబాడీస్ని రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. సో వ్యాక్సిన్ చేసేటటువంటి మెయిన్ పని ఏంటి? యాంటీబాడీస్ని రిలీజ్ చేయడం, ఆ వైరస్తో పోరాడడానికి యాంటీబాడీస్ని రిలీజ్ చేయడం. సో 95% అంటే 100 మందిలో వ్యాక్సిన్ తీసుకున్నటువంటి 100 మందిలో 95 మంది 95 మంది బాడీల్లో యాంటీబాడీస్ అనేవి రిలీజ్ అయినాయి అంట. సో వ్యాక్సిన్స్ అనేవి సక్సెస్ఫుల్గానే పనిచేస్తున్నట్టు లెక్క. అర్థమైందా? బోత్ ద వ్యాక్సిన్స్. ఓవరాల్ యాంటీబాడీస్ టువర్డ్స్ ద స్పైక్ ప్రోటీన్ వర్ హయ్యర్ ఇన్ కోవిషీల్డ్ దెన్ కోవాక్సిన్. కానీ ఏం చెప్పారు? స్పైక్ ప్రోటీన్ని హ్యాండిల్ చేసేటటువంటి తత్వంలో, స్పైక్ ప్రోటీన్ని హ్యాండిల్ చేసేటటువంటి బెటర్గా ఏది హ్యాండిల్ చేయగలిగిందంట? మన తాలూకా కోవిషీల్డ్, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మ్యానుఫ్యాక్చర్ చేసేటటువంటి కోవిషీల్డ్ అనేది బాగా చేసిందంట, కోవాక్సిన్ అనేది తక్కువ చేసింది. ఆఫ్ కోర్స్ ఇది అందరికీ తెలిసిందే. ఎందుకు అంటే కోవాక్సిన్ మనకి ఇది చేసేటప్పుడే చెప్పారు, కోవాక్సిన్ అనేటటువంటిది స్పైక్ ప్రోటీన్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయదు, ఆల్ పార్ట్స్ ఆఫ్ ద కరోనా వైరస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది అని చెప్పారు. ఎందుకంటే మన తాలూకా స్ప్రెడ్కి, మన కోవిడ్-19 మన కరోనా వైరస్ స్ప్రెడ్కి మెయిన్ రోల్ ప్లే చేసేది ఏంటి అంటే ది స్పైక్ ప్రోటీన్స్ అండి. ఈ బయటకు ఉండేటటువంటి ప్రోటీన్ స్పైక్స్ ఏవైతే ఉన్నాయో ప్రోటీన్ స్పైక్స్, ఎందుకంటే ఇవే ఏం చేస్తాయి? మన బాడీలో ఉండేటటువంటి ACE2 సెల్స్ బయట ఉండేటటువంటి ACE2 రిసెప్టార్స్ ఏవైతే ఉంటాయో వాటికి అతుక్కోవడం అనేవి జరుగుతాయి. అతుక్కొని అవి లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. దీన్ని ACE2 రిసెప్టార్ అంటాం. అర్థమైందా? సో అందుకు వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చర్స్ అందరూ ఎవరి మీద కాన్సన్ట్రేట్ చేశారు? ఈ తాలూకా స్పైక్ ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ధ్వంసం చేయాలి, ఆ విధంగా వ్యాక్సిన్ అనేది పనిచేయాలని వాటి మీద కాన్సన్ట్రేట్ చేశారు. బట్ కోవాక్సిన్ అనేది దేని మీద కాన్సన్ట్రేట్ చేసింది? ఆల్ పార్ట్స్ ఆఫ్, అంటే లోపల ఉండేటటువంటి ఆర్ఎన్ఏ కూడా ధ్వంసం అవ్వాలి, లేకపోతే లోపల ఉన్నటువంటి జెనెటిక్ బయోలాజికల్ సబ్స్టెన్స్ ఏదైతే ఉంటుందో అది కూడా ఇది అవ్వాలి అని చెప్పి కోవాక్సిన్ అనేది ఇది చేయడం అనేది జరిగింది. దాని పర్పస్ వేరు కాబట్టి ఇది యాక్సెప్టబుల్. There were relatively fewer instances of breakthrough infections after taking Covaxin. కోవాక్సిన్ తీసుకెళ్ళిన తర్వాత రిలేటివ్లీ ఫ్యూర్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్స్ అనే పదం గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి అంటే వ్యాక్సినేషన్ వేసుకున్న తర్వాత కూడా ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉంటుందో బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్ యొక్క ఇన్స్టెన్సెస్ అనేవి చాలా తక్కువ ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. మైల్డ్ టు మోడరేట్ అడ్వర్స్ ఈవెంట్స్ అసోసియేటెడ్ విత్ బోత్ వ్యాక్సిన్స్ వర్ సిమిలర్ అండ్ నన్ హ్యాడ్ సివియర్ ఆర్ అన్సల్స్టెడ్ సైడ్ ఎఫెక్ట్స్. సో ఏం చెప్పడం అనేది జరిగింది? మోడరేట్ సైడ్ ఎఫెక్ట్స్, అడ్వర్స్ ఈవెంట్స్ అనేవి రెండింటిలోని సిమిలర్గా ఉన్నాయి. అంటే జ్వరం రావడం, ఒళ్ళనొప్పులు రావడం, ఇవన్నీ రెండింటిలోని కామన్ అంట. అండ్ ఎప్పుడు సివియర్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ ఇప్పటి వరకు కనిపించలేదు, 2 వ్యాక్సిన్లు వేసుకున్న వాళ్ళలో కూడా కనిపించలేదు అని మనకి ఇప్పుడు చెప్పడం అనేది జరిగింది. సో మనకి ఇంకొకటి న్యూస్లోకి ఏమొచ్చిందంటే మహారాష్ట్ర స్పట్నిక్ 5 ఏదైతే ఉంటుందో, స్పట్నిక్ V ఏదైతే ఉంటుందో ఈ వ్యాక్సిన్ని కూడా అడ్మినిస్టర్ చేయబోతుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 3 వ్యాక్సిన్స్, కోవాక్సిన్, కోవిషీల్డ్ అండ్ స్పట్నిక్ V ఏదైతే ఉంటుందో వాటి గురించి ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ లెవెల్ ఫ్యాక్ట్స్ అనేవి అర్థం చేసుకుందాం. చదువుకుంటే ప్రిలిమ్స్లో ఏవైనా క్వశ్చన్స్ వచ్చినా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా? సో మొదట కోవిషీల్డ్ గురించి తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి అమ్మా. ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. So, Covishield is the name given to an Oxford AstraZeneca COVID-19 vaccine. Oxford AstraZeneca COVID-19 vaccine ఏదైతే ఉంటుందో దానికి ఈ కోవిషీల్డ్ అనేటటువంటి పేరు ఇవ్వడం అనేది జరిగింది. దీన్ని ఎవరు ప్రొడ్యూస్ చేయడం అనేది జరిగిందంటే ఇట్ ఈస్ ఏ వెర్షన్ ఆఫ్ ఎన్ వ్యాక్సిన్ డెవలప్డ్ బై యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఏదైతే ఉంటుందో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఈ వ్యాక్సిన్ని డెవలప్ చేయడం అనేది జరిగింది ఇన్ కొలాబరేషన్ విత్ బ్రిటిష్ డ్రగ్ మేకర్ ఆస్ట్రాజెనకా. దీన్ని డెవలప్ చేసింది ఎవరు? ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అండ్ ఆస్ట్రాజెనకా. ఇట్ ఈస్ ఎ డ్రగ్ మేకర్ అండి. అండ్ ఇట్ ఈస్ బీయింగ్ మ్యానుఫ్యాక్చర్డ్ బై సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్నర్గా ఉండడం అనేది జరిగింది. ఇండియాలో దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం అనేది జరిగింది. సో దీని కన్స్టిట్యూయెంట్స్ అండ్ యాక్షన్ చూడండి. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఎ వీకెండ్ వెర్షన్ ఆఫ్ కామన్ కోల్డ్ వైరస్ ఆర్ ద ఎడెనో వైరస్ దట్ ఈస్ ఫౌండ్ ఇన్ చింపాంజీస్. సో కామన్ కోల్డ్ కరెక్ట్ చేసేటటువంటి కామన్ వైరస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎడెనో వైరస్ అని కూడా అంటాం. దానితో ఈ తాలూకా ఇదనేది చేయడం అనేది జరిగింది. ఈ తాలూకా వ్యాక్సిన్ ఏదైతే ఉంటుందో దాన్ని తయారు చేయడం అనేది జరిగింది. దిస్ ఈజ్ ఎ వైరల్ వెక్టార్ కంటైన్స్ జెనెటిక్ మెటీరియల్ ఆఫ్ ద SARS-CoV-2 స్పైక్ ప్రోటీన్
ప్రెజెంట్ ఆన్ ద అవుటర్ సర్ఫేస్ ఆఫ్ ద వైరస్ దట్ హెల్ప్స్ ఇట్ బైండ్ విత్ ద హ్యూమన్ సెల్. చెప్పాను కదా, ఈ ఎడెనో వైరస్ అనేది అటువంటిది ఏదైతే ఉంటుందో, ఎడెనో వైరస్లో జెనెటిక్ మెటీరియల్ దేనికి సంబంధించింది ఉందట, సార్స్ కోవిడ్-2 ఏదైతే ఉంటుందో, సార్స్ కోవిడ్-2లో మన కరోనా వైరస్ అని ఏదైతే ఉందో దాని తాలూకా స్పైక్ ప్రోటీన్లో ఏదైతే మనకు కనిపించడం అనేది జరుగుతుందో, స్పైక్ ప్రోటీన్లో మనకి ఏదైతే జెనెటిక్ మెటీరియల్ అనేది కనిపించడం అనేది జరుగుతుందో, బయలాజికల్ సబ్స్టెన్స్ కనిపిస్తుందో దానికి సిమిలర్గా ఉండడం అనేది జరుగుతుందంట. ఎందుకంటే స్పైక్ ప్రోటీన్ ఇస్ ద డేంజరస్, ఇందాకే చెప్పాం కదా, ACE2 రిసెప్టర్ ఆఫ్ హ్యూమన్ బాడీ ఏదైతే ఉంటుందో దానికి అటాచ్ అవ్వడం అనేది జరుగుతుంది. అటాచ్ అయ్యి ఇది లోపలికి ఇది అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇట్ ఈస్ స్పెషల్లీ డిజైన్ టు ట్యాకిల్ దిస్ పర్టికులర్ థింగ్ అండి. ఐ మీన్ మన తాలూకా స్పైక్ ప్రోటీన్ అటాక్ చేయడానికి దీన్ని ఇది చేయడం అనేది జరిగింది. The body's immune system is supposed to recognize this protein as a threat and work on building antibodies against it. సో వ్యాక్సిన్ అనేది వేసుకున్న తర్వాత మనకి ఈ వ్యాక్సిన్ అనేది వేసుకున్నాం అనుకోండి, మన తాలూకా కోవిషీల్డ్ అనేది వేసుకున్నాం అనుకోండి, ఒకవేళ మనం కరోనా వైరస్ మనకి అటాక్ అయింది అనుకోండి, బాడీ ఇమ్యూన్ సిస్టమ్కి తెలుస్తుంది ఏంటి ఈ స్పైక్ ప్రోటీన్ అనేది ఎలా ఉంటుందో తెలుస్తుంది. సో స్పైక్ ప్రోటీన్కి ఎగనెస్ట్గా మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. ఇది కోవిషీల్డ్ అనేది చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో చాలా చాలా ఇంపార్టెంట్ కోవిషీల్డ్ గురించి ఫ్యాక్ట్స్. నెక్స్ట్ కోవాక్సిన్ గురించి తెలుసుకుందాం. కోవాక్సిన్ అనేటటువంటిది ఇండియాలో ఇండియాస్ ఓన్లీ ఇండిజినస్ కోవిడ్-19 వ్యాక్సిన్. ఇండియాలో తయారైనటువంటి ఏకైక వ్యాక్సిన్ ఏంటంటే కోవిడ్-19 వ్యాక్సిన్ కోవాక్సిన్ అండి. ఇది ఎవరు ప్రొడ్యూస్ చేశారు అంటే హైదరాబాద్ బేస్డ్ భారత్ బయోటెక్ ఏదైతే ఉంటుందో, భారత్ బయోటెక్ అనేది ప్రొడ్యూస్ చేయడం అనేది జరిగింది. భారత్ బయోటెక్ ఎవరితో కలిసి ఇది ప్రొడ్యూస్ చేయడం అనేది జరిగింది, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR's నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఏదైతే ఉంటుందో, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణేతో కలిపి దీన్ని తయారు చేయడం అనేది జరిగింది. సో దీనిలో కోవాక్సిన్లో ఏముండడం అనేది జరుగుతుంది, inactivated vaccine which is the developed by inactivating the live microorganisms that cause the disease. మన తాలూకు కోవిడ్-19 కాజ్ చేసినటువంటి సార్స్ కోవిడ్-2 ఏదైతే ఉంటుందో దాన్ని వీకెన్ చేసి ఇనాక్టివేట్ చేసి కోవాక్సిన్లో వాడడం అనేది జరుగుతుంది. అర్థమైందా? కోవాక్సిన్లో మనకు వాడడం అనేది జరుగుతుంది. మాకు స్పెల్లింగ్ తప్పు రాసాను, అందుకే కరెక్ట్ చేయడం అనేది జరిగింది. This destroys the ability of pathogen to replicate but keeps it intact so that the immune system can still recognize it and produce an immune response. సో ఏం చేస్తారు, మనకి ఈ తాలూకా సార్స్ కోవిడ్-2 ఏదైతే ఉంటుందో సార్స్ కోవిడ్-2ని వీకెన్ చేయడం అంటే అర్థం ఏంటి, ఇది తన కాపీస్ ఏవైతే ఉంటాయో తన కాపీస్ని తయారు చేయకుండా పిల్లలు పెట్టకుండా దాన్ని ఏం చేస్తారు, దాన్ని ఇనాక్టివ్ చేయడం వీకెన్ చేయడం అనేది జరుగుతుంది. వీకెన్ చేసి బాడీలోకి ఇది చేస్తారు. సో దట్ మన ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది సరిగ్గా రెస్పాండ్ అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఇది స్పైక్ ప్రోటీన్ని మాత్రమే టార్గెట్ చేయడం కాదు, వేరియస్ అదర్ పార్ట్స్ ఆఫ్ కరోనా వైరస్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఈ తాలూకా కోవాక్సిన్ ఏదైతే ఉంటుందో అది టార్గెట్ చేయడం అనేది జరుగుతుందంటాం. అర్థమైందా? దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. ఇప్పుడు స్పట్నిక్ 5 గురించి తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. సో స్పట్నిక్ V లేదా స్పట్నిక్ 5 ఏదైతే ఉంటుందో ఇట్ ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్ బై రష్యాలో మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి ఒక ఇంపార్టెంట్ వ్యాక్సిన్ అండి. అర్థమైందా? ఎందుకు దీనికి నేమ్ పెట్టారు అంటే, సో ఆర్టిఫిషియల్ అబ్సాల్టెడ్ అప్పటి సోవియట్ యూనియన్ USSR ఏదైతే ఉంటుందో USSR లాంచ్ చేసినటువంటి ఫస్ట్ ఆర్టిఫిషియల్ శాటిలైట్ నేమ్ ఏంటంటే అమ్మ స్పట్నిక్ అని చెప్పి అర్థం. స్పట్నిక్ 1 అని చెప్పి అనడం అనేది జరిగింది. దాని పేరే దీనికి స్పట్నిక్ 5గా ఇవ్వడం అనేది జరిగింది. ఇట్ ఈస్ ద ఫస్ట్ కోవిడ్-19 వ్యాక్సిన్ టు బి అప్రూవ్డ్. సో ప్రపంచంలోనే వరల్డ్లోనే మొదటి అప్రూవ్ అయినటువంటి కోవిడ్-19 వ్యాక్సిన్ ఏంటంటే స్పట్నిక్ 5. దీన్ని ఎవరు డెవలప్ చేశారు అంటే మాస్కో యొక్క గమలేయా ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉంటుందో, గమలేయా GAMALEYA గమలేయా ఇన్స్టిట్యూట్, దాంతోపాటు రష్యా యొక్క డిఫెన్స్ మినిస్ట్రీ కలిపి దీన్ని ప్రొడ్యూస్ చేయడం అనేది జరిగింది. సో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఏ సార్స్ కోవిడ్-2 టైప్ ఎడెనో వైరస్ అండి. మన కోవిషీల్డ్ ఎలా అయితే ఎడెనో వైరస్తో చేయడం అనేది జరిగిందో, కోల్డ్ని కాజ్ చేసే చిన్న ఎడెనో వైరస్తో ఎలా అయితే తయారు చేశారో దీన్ని కూడా అలాగే తయారు చేయడం అనేది జరిగింది. అర్థమైందా? సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దీస్ ఫ్యాక్ట్స్ మీరు తప్పకుండా గుర్తు పెట్టుకోవాలి. ఐ హోప్ ప్రతి ఒక్కరికి ఈ పర్టికులర్ ఆర్టికల్ అనేది డీటెయిల్డ్గా అర్థమైందనే అనుకుంటున్నానమ్మా. క్లియర్, రైట్? సో మన నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పంజాబ్, తమిళనాడు అండ్ కేరళ టాప్ ఎడ్యుకేషన్ ఇండెక్స్ ర్యాంకింగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అమ్మా రిగార్డింగ్ GS పేపర్ 2 గవర్నెన్స్లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకున్నానమ్మా. జాగ్రత్తగా వింటే ఈ ఆర్టికల్ క్లియర్గా అర్థమవుతుంది. జాగ్రత్తగా వినండి నాన్న. ఏం లేదన్న, న్యూస్లోకి ఏమొచ్చింది అంటే యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అంటే సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఏదైతే ఉంటుందో మినిస్ట్రీ అనేది రీసెంట్గా ఒక ఇండెక్స్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇండెక్స్ అంటే సూచి, దేని చూపిస్తుందంట, పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్.
పీజీఐ ఏదైతే ఉంటుందో దీన్ని రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఏ సంవత్సరం గాను 2019-20 ఫినాన్షియల్ ఇయర్లో ఎడ్యుకేషన్ విషయంలో స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో, రాష్ట్రాలు అండ్ కేంద్రపాలిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి ఏ విధంగా పెర్ఫామ్ చేశాయి అని చెప్పడానికి ఒక పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో దాన్ని రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఏంటండి ఈ పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్? దిస్ ఈజ్ ఎ టూల్ టు ప్రొవైడ్ ఇన్సైట్స్ ఆన్ ద స్టేటస్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. సో స్టేట్స్, రాష్ట్రాలు అండ్ కేంద్రపాలిత ప్రాంతాలు, స్టేట్స్ అండ్ యూనియన్స్ టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో, యూనియన్ టెరిటరీస్లో స్కూల్ ఎడ్యుకేషన్ అనేది ఎలా ఉంది, వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అని చెప్పడానికి ఇది చాలా చాలా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. సో ఈ పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఇస్తుంది. సో బేస్డ్ ఆన్ డిఫరెంట్ ఇండికేటర్స్, మొత్తం 70 ఇండికేటర్లు వాడుతుందన్నమాట. ఈ 70 ఇండికేటర్స్లో 70 ఇండికేటర్స్ అనేవి మొత్తం డిఫరెంట్ డొమైన్స్కి సంబంధించినటువంటి డొమైన్స్ సంబంధించినటువంటి ఉండడం అనేది జరుగుతుంది. అంటే యాక్సెస్, ఈక్విటీ, దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీటన్నింటి బేస్ చేసుకొని ఈ తాలూకు ఇండెక్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. అర్థమైందా? సో ఈ పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో దీన్ని ఎప్పుడు మొదట పబ్లిష్ చేశారు అంటే 2019వ సంవత్సరం గాను పబ్లిష్ చేయడం అనేది జరిగింది. 2017-18 ఫినాన్షియల్ ఇయర్లో పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని 2019లో ఇచ్చారు. మళ్ళీ 2020లో కూడా లాస్ట్ ఇయర్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు 2021లో ఇప్పుడు రిలీజ్ చేశారు. అంటే ఈ ప్రజెంట్ ఉన్నటువంటిది ఏ ఎడిషన్? 3rd ఎడిషన్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, 3rd ఎడిషన్ అమ్మ. దిస్ ఇస్ ద 3rd ఎడిషన్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ సిరీస్. వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్? ఎందుకు ఈ పీజీఐ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది? ఆబ్జెక్టివ్ ఏంటి అంటే స్టేట్స్కి ఇలా ర్యాంకులు అనేవి ఇవ్వడం వల్ల కోఆపరేటివ్ ఫెడరలిజం ఏదైతే ఉంటుందో కోఆపరేటివ్ ఫెడరలిజం అనేది ఇన్ష్యూర్ అవుతుంది. ఒక హెల్దీ పోటీ అనేది రాష్ట్రాల మధ్య రావడం అనేది జరుగుతుంది. పలానా స్టేట్ బాగా పెర్ఫామ్ చేస్తుంది, సో నేను ఇంకా బాగా పెర్ఫామ్ చేయాలి, సో నేను ఇంకేం తీసుకురావాలి, ఏ అప్రోచ్తో ముందుకెళ్ళాలి స్కూల్ ఎడ్యుకేషన్ అనేది బాగుపరచాలంటే, ఇలాంటిది మన రాష్ట్రాలు అండ్ కేంద్రపాలిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి తెలుస్తుంది. దాంతోపాటు గ్యాప్స్, స్కూల్ ఎడ్యుకేషన్ అనేది పర్ఫెక్ట్గా ప్రొవైడ్ చేయడంలో వాట్ ఆర్ డిఫరెంట్ గ్యాప్స్, ఏంటి మేము ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం, వాట్ ఆర్ ద లూప్ హోల్స్, ఏ గ్యాప్స్ని ఫిల్ చేస్తే చక్కనైనటువంటి స్కూల్ ఎడ్యుకేషన్ మా స్టేట్స్లో లేదా యూనియన్ టెరిటరీస్లో అవుతుంది అని స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి తెలుస్తుంది. సో అందుకోసం ఈ పీజీఐ పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇస్తున్నారు. ఎవరు ఇస్తున్నారండి? దీని ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఏంటి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ ఏదైతే ఉంటుందో ఇది ఇండెక్స్ని తయారు చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. దేన్ని బేస్ చేసుకొని సార్? ఏ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఇస్తారు? ఇన్ఫర్మేషన్ మరి వీళ్ళకి ఎవరు ఇస్తారు అంటే UDIS, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో ఇక్కడ నుంచి, దాంతోపాటు నేషనల్ అచీవ్మెంట్ సర్వే ఏదైతే ఉంటుందో వీళ్ళ దగ్గర నుంచి, దాంతోపాటు మిడ్ డే మీల్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో వెబ్సైట్ నుంచి, పబ్లిక్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ PFMS ఏదైతే ఉంటుందో దాని నుంచి, ఈ పోర్టల్స్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని మన తాలూకా డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ వాళ్ళు పీజీఐ ఏదైతే ఉంటుందో దాన్ని ఇది చేయడం అనేది జరుగుతుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ కమ్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అమ్మ. యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కిందకి అది రావడం అనేది జరుగుతుంది. మరి ఏ మెథడాలజీ అనేది ఫాలో అవుతారు, ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఇందాక చెప్పాను కదా, మొత్తం 70 ఇండికేటర్స్ని బేస్ చేసుకొని దీన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే మీకు ఎలాగా అంటే దిస్ పీజీఐ స్ట్రక్చర్డ్ ఇన్ 2 కేటగిరీస్ స్ట్రక్చర్ చేశారండి. మొదటి కేటగిరీ ఏంటంటే ఫస్ట్ వాళ్ళు చూసేది ఏంటి అంటే అవుట్కమ్స్, ఏ స్టేట్ ఎలా పెర్ఫామ్ చేస్తుంది, ఎలా అవుట్కమ్స్ అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది. సెకండ్ది ఏంటంటే వాట్ ఆర్ ద గవర్నెన్స్ అండ్ మేనేజ్మెంట్ మోడల్స్ దే ఆర్ యూజింగ్. ఈ అవుట్కమ్స్ రావడానికి ఏ గవర్నెన్స్ అండ్ మేనేజ్మెంట్ ఇదేదైతే ఉంటుందో మేనేజ్మెంట్ థింగ్స్ అనే వీటిని వాళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పి చూస్తారు. డిఫరెంట్ డొమైన్స్లో వీళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఫస్ట్ డొమైన్ ఏంటంటే యాక్సెస్ అమ్మ. యాక్సెస్ అంటే ఏంటి? ఆ స్టేట్స్లో స్కూల్ ఎడ్యుకేషన్ అనేది యాక్సెసిబుల్గా ఉందా, ఆల్ సెక్షన్స్ ఆఫ్ పాపులేషన్స్కి యాక్సెసిబుల్గా ఉందా లేదా చూస్తారు. దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కరెక్ట్గా ఉందా, స్మార్ట్ బోర్డులు అనేవి ఉన్నాయా, లేకపోతే టేబుల్స్ అనేవి ఉన్నాయా, లేకపోతే డిఫరెంట్ బుక్స్ అనేవి ఉన్నాయా లేదా, ఇవన్నీ చూడడం అనేది జరుగుతుంది. ఈక్విటీ అంటే సమర్థవంతంగా లోవర్ సెక్షన్ ఆఫ్ సొసైటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏమైనా బెటర్గా అందించడానికి ఏమైనా చేస్తున్నారా లేదా. అండ్ దాంతోపాటు గవర్నెన్స్ ప్రాసెస్, స్కూల్ గవర్నెన్స్ అనేది ఎలా జరుగుతుంది, గవర్నెన్స్ ప్రొసీజర్ అనేది ఎలా ఉంది అనేటటువంటి డొమైన్స్ ఏవైతే ఉన్నాయో ఇలా డిఫరెంట్ డొమైన్స్ మీద ఈ తాలూకా ఇండెక్స్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రచురించడం అనేది జరుగుతుంది. అయితే ప్రజెంట్ మనకి ఇచ్చినటువంటి ఇండెక్స్ 2019-20 సంవత్సరానికి గాను ఇంపార్టెంట్ ఫైండింగ్స్ అనేవి మనకి ఇచ్చారు కదా. ఇంపార్టెంట్ ఫైండింగ్స్ ఏవైతే ఇచ్చారో పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది డిఫరెంట్ స్టేట్స్ది అంటే 33 స్టేట్స్
మొత్తం 33 రాష్ట్రాలు అండ్ యూనియన్ టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో వాటి తాలూకా పీజీఐ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవ్వడం అనేది జరిగింది. అంటే స్కూల్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడంలో వాళ్ళు బెటర్గానే వర్క్ చేస్తున్నారని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు అండమాన్ అండ్ నికోబార్ ఏదైతే ఉంటుందో, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, పుదుచ్చేరి, పంజాబ్ అండ్ తమిళనాడు చాలా సూపర్గా పెరిగినాయి. ఓవర్ 10% పీజీఐ స్కోర్స్ అనే వాళ్ళు పెరగడం అనేది జరిగింది. వీళ్ళు బాగా పెర్ఫామ్ చేశారని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఇది మనకి చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు డొమైన్ వైజ్ బెటర్గా ఎవరు పెర్ఫామ్ చేశారో చూడండి. ఫస్ట్ డొమైన్ యాక్సెస్, బెటర్ యాక్సెస్ ఫర్ ఎడ్యుకేషన్ అనేది ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు? అండమాన్ అండ్ నికోబార్ బాగా పెర్ఫామ్ చేసిందంట, లక్షద్వీప్ అండ్ పంజాబ్ అనేది బాగా ప్రొవైడ్ చేయడం అనేది జరిగిందని చెప్పారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయి, బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవరు పెర్ఫామ్ చేశారు బాగా? 13 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ హ్యావ్ షోన్ ఇంప్రూవ్మెంట్ బై 10%. 10% కంటే ఎక్కువ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్లో ఇది చేశారంట. ఎవరెవరు? అండమాన్ అండ్ నికోబార్ ఏదైతే ఉందో, దాంతోపాటు ఒడిషా ఏదైతే ఉంటుందో, ఒడిషా అనేవి చాలా చాలా బాగా పెర్ఫామ్ చేశాయి అని చెప్తున్నారు. ఈక్విటబుల్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్ అనేది ఎవరెవరు బాగా పెర్ఫామ్ చేశారు? అరుణాచల్ ప్రదేశ్ ఏదైతే ఉంటుందో అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ ఏదైతే ఉంటుందో మణిపూర్, ఒడిషా ఏదైతే ఉంటుందో ఒడిషా, ఇవన్నీ పెర్ఫామ్ చేయడం అనేది జరిగింది అని చెప్పారు. అండ్ గవర్నెన్స్, బెటర్ గవర్నెన్స్ అనేది ఎవరు చేశారు? 19 స్టేట్స్ ఏకంగా 10% కంటే ఎక్కువ ఇంప్రూవ్ అవ్వడం అనేది జరిగిందంట పీజీఐ స్కోర్స్లో రిగార్డింగ్ గవర్నెన్స్ డొమైన్. ఏంటవి? అండమాన్ అండ్ నికోబార్ ఏదైతే ఉంటుందో అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్, ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉంటుందో ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ ఏదైతే ఉంటుందో అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, పంజాబ్, రాజస్థాన్ అండ్ వెస్ట్ బెంగాల్ ఏవైతే ఉన్నాయో గవర్నెన్స్లో ఇవి చాలా అద్భుతంగా ఇంప్రూవ్ అవ్వడం అనేది జరిగింది అని మనకి దీనిలో చెప్పడం అనేది జరిగిందమ్మ. చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరండి ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ? డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో దే ఆర్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్ ఫర్ దిస్ పర్టిక్యులర్ పీజీఎం, పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్. సో ఇండియన్ స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్ అండి. ప్రపంచంలోనే ఒక గ్రేట్ సిస్టమ్ అనేది ఉండడం అనేది జరిగింది. విత్ ఓవర్ 15 lakh స్కూల్స్, మొత్తం 15 లక్షల పైన స్కూల్స్ అనేవి భారతదేశంలో ఉండడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు నియర్లీ 97 lakh టీచర్స్ అనేవాళ్ళు ఉన్నారు. 97 లక్షల మంది టీచర్స్గా వర్క్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ మోర్ దెన్ 25 crore ప్లస్ స్టూడెంట్స్ అనేవాళ్ళు ఉండడం అనేది జరిగింది. డిఫరెంట్ సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి 25 కోట్ల కంటే ఎక్కువ మంది ఉండడం అనేది జరిగింది. సో డైవర్స్ కల్చర్, మన హెరిటేజ్, దాంతోపాటు మన తాలూకా లాంగ్వేజెస్, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని స్కూల్ ఎడ్యుకేషన్ అనేది బెటర్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఫ్యూచర్ జనరేషన్స్లో, ఫ్యూచర్లో డెవలప్మెంట్ అనేది సాధ్యపడాలి అంటే హ్యూమన్ రిసోర్సెస్ యొక్క ఇదేదైతే ఉంటుందో, హ్యూమన్ రిసోర్సెస్ యొక్క కంట్రిబ్యూషన్ ఏదైతే ఉంటుందో అది చాలా సిగ్నిఫికెంట్గా ఉండబోతుంది. ఇవన్నీ బెటర్ హ్యూమన్ రిసోర్సెస్ అనేవి ఉండాలి అంటే ఎడ్యుకేషన్ అనేది బెటర్గా ఇది అవ్వాలి. ముఖ్యంగా సొసైటీలో ఉండేటటువంటి చాలా ప్రాబ్లమ్స్, ముఖ్యంగా ఇండియాలో సోషల్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ. ఈ ప్రాబ్లమ్స్ అన్నింటికీ ఒకే ఒక సొల్యూషన్, ఒకే ఒక టీకా, ఒకే ఒక మందు ఏంటి అంటే మనకి ఎడ్యుకేషన్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. విద్య అనేది చాలా అద్భుతంగా పనిచేయడం అనేది జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎడ్యుకేషన్ ప్లే ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్ కాబట్టి సో ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకోసమని స్టేట్స్ మధ్య ఒక కోఆపరేటివ్, ఒక హెల్దీ ఇదేదైతే ఉంటుందో కాంపిటీషన్ అనేది చేయడానికి, కోఆపరేటివ్ ఫెడరలిజం అనేది ఎన్ష్యూర్ చేయడానికి దిస్ పర్టికులర్ పీజీఐ పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ అనేది మన తాలూకు యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఏదైతే ఉంటుందో అది రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఇది మనకు న్యూస్లోకి రావడం అనేది జరిగింది. ఐ హోప్ ప్రతి ఒక్కరికి ఈ పర్టికులర్ ఆర్టికల్ కూడా అర్థమైందని అనుకుంటున్నాను. ఇంత కాంప్రహెన్సివ్గా తెలుసుకోవాలి. ప్రతి ఆర్టికల్ని చక్కగా మన అమ్మ భాషలో, తెలుగు భాషలో చక్కగా నేర్చుకోవాలంటే యూ కెన్ జాయిన్ అవర్ కరెంట్ అఫైర్స్ కోర్స్ బై కాంటాక్టింగ్ త్రూ దిస్ నెంబర్ 7893899553. ఇది మన ప్రత్యూష మేడం నెంబర్ అమ్మ. చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. మీకు చాలా వాల్యూ ఎడిషన్ అయితే ఉంటుంది, నన్ను నమ్మండి. ఓకేనా? రేపటి నుంచి మళ్ళీ ఫీజు అనేది పెరగబోతుంది, 7,000 అవబోతుంది. ఈరోజే జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ సో ఫర్ అమ్మ. సో నా ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే కీప్ లైకింగ్ అవర్ వీడియో, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దామైతే. బాయ్ అమ్మ.